హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, నిఫ్టీలో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో ప్రీవియస్ డే మనకి మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన మార్కెట్ ఈ రోజు గ్యాప్ అప్ జరిగింది. కానీ గ్యాప్ అప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ రీజన్ దగ్గర గ్యాప్ అప్ జరిగింది. సో ప్రీవియస్ ఇంపార్టెన్స్ స్వింగ్ హై, సో సమ్వేర్ క్లోజ్ టు 24,400 ఈ రీజన్ దగ్గర గ్యాప్ అప్ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక కన్సాలిడేషన్ ఫేస్ చూసాం. లైక్ అప్ అండ్ డౌన్, ఒక కొంచెం చాపీ మార్కెట్, అగైన్ మార్కెట్ హై పాయింట్, మళ్ళీ కరెక్షన్, ఒక కన్సాలిడేషన్. సో ఎంటైర్ డే మొత్తం కూడా మీరు చూసుకుంటే జస్ట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లో మార్కెట్ ఈ రోజు కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఈ రోజు జరిగిన ఎంటైర్ ప్రైస్ యాక్టివిటీలో కూడా మనకి ఎక్కడ ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ రాలేదు. కానీ చాలా మంది ఈ రోజు ట్రాప్ లోకి వెళ్ళి ఉంటారు. ఎక్కడెక్కడ ట్రాప్ లోకి వెళ్ళారో ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇప్పుడు చూసుకుంటే ప్రీవియస్ స్వింగ్ చూడండి. ప్రీవియస్ ఒకసారి స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే మనకి మార్కెట్ ఒక కరెక్షన్ వచ్చింది ఫ్రైడే, మళ్ళీ అగైన్ హై పాయింట్, కరెక్షన్, మళ్ళీ ఈ రోజు న్యూ హై. లైక్ ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది, క్లియర్ గా హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. అండ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది. కాబట్టి 90% ఆఫ్ ది ఆప్షన్ బయర్స్, డైరెక్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు ఈ పర్టికులర్ క్యాండిల్ దగ్గర మీకు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అండ్ స్ట్రక్చర్ కోడ్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా కాల్స్ బై చేసి ఉంటారు. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ కరెక్షన్, స్టాప్ లాస్ టచ్ అయింది. మళ్ళీ ఎంటైర్ డే మొత్తం కూడా మీకు ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు. సో మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసినా మీకు స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ బట్టి మాత్రమే ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కానీ మీరు వాల్యూమ్ చెక్ చేసుకోండి. ఈ రీజన్ లో మీకు ప్రైస్ ఇంక్రీజ్ అయింది, కానీ అదే రీజన్ లో వాల్యూమ్స్ డిక్రీజ్ అయింది. సో అంటే మీకు ఏదైతే అప్వర్డ్ మూమెంటం వస్తుందో అందులో స్ట్రెంత్ లేదని చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ ఎంత ఇంపార్టెంట్, దాంతో పాటు కూడా మీరు వాల్యూమ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి. సో మీకు ఇది రైట్ సెటప్ అయితే కాదు. సో డే మొత్తం కూడా ఈ రోజు మనకి బయ్యర్ పరంగా, అంటే లైక్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో, ఎవరైతే డైరెక్షనల్ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి డైరెక్షనల్ ట్రేడ్స్ ఎక్కడ దొరకలేదు. మొత్తం మార్కెట్ ఒక 100 పాయింట్స్ రీజన్ లో, లైక్ ఇది చాలా రెగ్యులర్ గా చూడలేమండి. ఎంత తక్కువ రీజన్ లో మీకు ఆల్మోస్ట్ 24,400 సపోర్ట్ అండ్ 24,500 రెసిస్టెన్స్ తీసుకుని ఒక 100 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీరు చూసుకున్నా సరే ఇక్కడ మీకు పుట్ రైటింగ్ ఎక్కువ జరిగింది 24,400 స్ట్రైక్ దగ్గర, అండ్ 24,500 దగ్గర మీకు కాల్ రైటింగ్ ఎక్కువ జరిగింది. సో మీకు ఇక్కడ నుంచి ప్రెజర్ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ప్రెజర్ ఎక్కువ కనిపిస్తుంది. సో కంప్లీట్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉండిపోయింది. సో దట్స్ వై ఇలాంటప్పుడు మనం అంత కంఫర్టబుల్ గా ట్రేడ్ చేయలేం. అండ్ అలాగే ఇండియా విక్స్ మీరు చెక్ చేసుకున్నాం. నిన్న కూడా మనం మాట్లాడుకున్న వీక్లీ అనాలిసిస్ లో ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 18 అబోవ్ క్రాస్ అయిపోయింది. కాబట్టి ఈ టైం పీరియడ్ లో మీరు ఆప్షన్ బయింగ్ చేసినా, ఆప్షన్ సెల్లింగ్ చేసినా విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. సో మార్కెట్ ని అవాయిడ్ చేస్తే బెటర్. సో దట్స్ వై ఈరోజు నేను ఆల్గో కూడా చేయలేదు, జస్ట్ మాన్యువల్ ట్రేడింగ్ చేసి ఒక పొజిషన్ హోల్డ్ చేస్తాను. అది కూడా ఫార్ మంత్లీ ఎక్స్పైరీ, లైక్ షార్ట్ స్ట్రాంగిల్ తీసుకున్నాను. సో దాని ఏమేమి పొజిషన్స్ తీసుకున్నాం, దాని P&L రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సెటప్ అండి. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే మార్కెట్ లో అంత ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు, కంప్లీట్ సైడ్ వేస్ లో ఉండిపోయింది. సో మరి దీన్ని బేస్ చేసుకుని రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇదే కన్సాలిడేషన్ ఇంకా 2 days కంటిన్యూ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి వెన్స్డే యూఎస్ రిలేటెడ్ గా ఒక ఈవెంట్ ఉంది, యూఎస్ ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. సో ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మేజర్ మూవ్మెంట్స్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో రేపు ఎల్లుండి కూడా ఇదే కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కన్సాలిడేషన్ ఈ రీజన్ లోనే జరుగుతుందని గ్యారెంటీ లేదు, రీజన్ షిఫ్ట్ అవ్వచ్చు. బట్ వాట్ ఐ మీన్ టు సే, ఈ ఈవెంట్ జరిగేంత వరకు కూడా అంత డైరెక్షనల్ ట్రేడ్స్ దొరకకపోవచ్చు. సో ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇండియా విక్స్ కూడా చెక్ చేసుకుందాం. సో రేపు ఎగ్జాక్ట్ సెటప్ వచ్చేసరికి ఈ రోజు జరిగిన యాక్టివిటీ బట్టి ఒకసారి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఒకసారి ఆప్షన్ చైన్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యూ కెన్ సీ, మీకు ఎడ్డి మనీ స్ట్రైక్ దగ్గర లైక్ 24,500 దగ్గర చూసుకుంటే మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2,22,000 ఉంటే ఈ ఒక్కరోజే 1,24,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఈ ఒక్కరోజే ఫ్రెష్ కాంట్రాక్ట్స్ బిల్డ్ చేశారు. అలాగే 24,400 దగ్గర చూడండి, ఆల్మోస్ట్ ఈ ఒక్కరోజే 1 lakh ఫ్రెష్ గా బిల్డ్ చేస్తే ఓవరాల్ గా 1,53,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మీకు ఈ లెవెల్ వచ్చేసరికి మీకు సపోర్ట్ కింద ఉంటే 24,500 మీకు ఒక రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. అంటే ఒక జస్ట్ 100 పాయింట్స్ రీజన్ లోనే ప్రైస్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ 100 పాయింట్స్ రీజన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ కంప్లీట్ 1 day అయితే ఓకే, సెకండ్ డే, థర్డ్ డే కూడా అదే 100 పాయింట్స్ రీజన్ లో మార్కెట్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆ రేంజ్ బ్రేక్ అవుతుంది. మరి ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే ఏం చేద్దాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏం చేద్దాం చూద్దాం. సో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది వచ్చేసరికి డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఒకసారి చూసుకుందాం. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మనకి 25 lakhs చూపిస్తుంది కాల్ సైడ్,
పుట్ సైడ్ 20 lakhs చూపిస్తుంది. సో డామినేటింగ్ కంప్లీట్ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మార్కెట్ లో కొంత డౌన్ ట్రెండ్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని రేపు గనక నిఫ్టీలో మనకి ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ విచ్ ఇస్ నథింగ్ బట్ సపోర్ట్ ఏదైతే ఫామ్ అయిందో ఈ సపోర్ట్ డైరెక్షనల్ బ్రేక్ చేస్తే మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకున్నాం. నథింగ్ బట్ ఒక పుట్ ఆప్షన్ బై చేసుకుంటారు చాలా మంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని ఇంకొక కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెటప్ ఫర్ టుమారో. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రీజన్ బ్రేక్ కాకుండా అప్ సైడ్ రీజన్ బ్రేక్ చేస్తే నేను దీన్ని అవాయిడ్ చేస్తాను. బికాస్ ఆఫ్ ద థింగ్ ఇక్కడ మీకు ఇమీడియట్ గా ఇంకొక స్వింగ్ హై ఉంది, మళ్ళీ ఇమీడియట్ గా 24,700 and 800 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. అంటే మీకు ఎక్కడ కూడా ప్రాపర్ మూవ్మెంట్ వెళ్ళడానికి స్పేస్ లేదు కాబట్టి అప్ సైడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేసి డౌన్ సైడ్ బ్రేక్ ను మాత్రమే నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ యాజ్ ఐ సెడ్ దట్ మార్కెట్ పైన బ్రేక్ చేసినా కింద బ్రేక్ చేసినా అంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో కుదిరితే మార్కెట్ ని అవాయిడ్ చేయండి, లేదనుకుంటే మీరు ఫార్ ఎక్స్పైరీస్ ఏదైనా షార్ట్ స్ట్రాటజీలో షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుంటే బెటర్. బికాస్ ఇంట్రాడేలో ఇలాంటప్పుడు మీరు ఇంత తక్కువ పాయింట్లు మీరు చేస్తే 2 problems. ఫస్ట్ థింగ్, మీరు షార్ట్ స్ట్రాటజీ తీసుకున్నా షార్ట్ స్ట్రాంగిల్ తీసుకున్నా కాల్ స్టాప్ లాస్ అండ్ పుట్ స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. సెకండ్ థింగ్, ఇండియా విక్స్ హై లెవెల్లో ఉంది కాబట్టి మార్కెట్ ఒక డైరెక్షన్ లో వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్తే కాల్ ప్రీమియమ్స్ పెరుగుతాయి కానీ పుట్ ప్రీమియమ్స్ మీకు డికే అవ్వదు, అక్కడ వచ్చేసరికి మీకు ప్రాఫిట్ రాదు. సో అందుకని అది ఈవెన్ ఎక్స్పైరీ డే చేసినా ఇప్పుడు 2 తర్వాత 2:30 తర్వాత డికే జరుగుతుంది కాబట్టి అంత కంఫర్టబుల్ గా ఉండదు. సో 2 లైట్లు స్టాప్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ వీక్లీ ఎక్స్పైరీకి అవాయిడ్ చేయండి. ఏదైనా తీసుకుంటే మంత్లీ ఎక్స్పైరీ తీసుకోండి. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ సెటప్ ఫర్ నిఫ్టీ అండి. విల్ గో ఫర్ సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏదన్నా ఆప్షన్ సెల్లింగ్ చెయ్యాలి అంటే సెన్సెక్స్ ప్లాన్ తీసుకుంటాను. సెన్సెక్స్ కూడా సేమ్ సెటప్ అండి. నిఫ్టీలో మనకి ఏదైతే స్ట్రక్చర్ వచ్చిందో అదే స్ట్రక్చర్. సో ఈ డౌన్ సైడ్ నథింగ్ బట్ లైక్ మనకి 80,600 ఇప్పుడు సపోర్ట్, ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఈ మొమెంటమ్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయినా మనకి అగైన్ ఇమీడియట్ స్వింగ్ హై ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తాను. ఇండియా విక్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఓన్లీ బ్రేక్అవుట్ బట్టే రేపు ఆల్గో యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ బ్రేక్అవుట్ జరగకుండా ఇదే రీజన్ లో కన్సాలిడేషన్ అయితే ఆల్గోకి వచ్చాను. బికాస్ యాజ్ ఐ సెడ్ దట్ ఈ రోజు మార్కెట్ లో కూడా ఆల్గో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండదు ఒకవేళ మనం ఆల్గో చేస్తే, బికాస్ అప్ అండ్ డౌన్ మూవ్ అయింది కాబట్టి కాల్ పుట్ 2 స్టాప్ లాస్ ఫ్రీక్వెంట్ గా టచ్ అయి ఉంటుంది. సో విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్. అండ్ ఇండియా విక్స్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది మేజర్ పారామీటర్ మనం చూసుకోవాల్సింది. అండ్ ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా సరే కన్సాలిడేషన్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు అంత ప్రాపర్ స్ట్రక్చర్స్ ఏమీ లేదండి. సో కంప్లీట్ మీకు ఒకసారి 15 minutes లో చూడండి. బ్యాంక్ నిఫ్టీ 15 minutes లో మీకు రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక ఛానల్లో ప్రైస్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ బాటమ్ లైక్ నథింగ్ బట్ 54,000 దగ్గర నుంచి 54,200 ఈ 200 పాయింట్స్ రీజన్ లో మీకు ఏదైతే ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ కి వచ్చిన తర్వాత మాత్రమే మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా బ్యాంక్ నిఫ్టీ అయితే అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో ఓవరాల్ గా రేట్ సెటప్ వచ్చేసరికి నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా కంప్లీట్ ఎగ్జాక్ట్ సెటప్ వచ్చేసరికి ఇంట్రాడే లో బ్రేక్ చేస్తేనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. అలా కాకుండా ఒకవేళ ఇంట్రాడే హై బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తే అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ దీంతో పాటు ఇండియా విక్స్ కూడా చెక్ చేసుకోండి. అది కనుక కూల్ డౌన్ అవ్వకపోతే మీరు వీక్లీ ఎక్స్పైరీస్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ అవాయిడ్ చేస్తే బెటర్ ఫర్ టైమ్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. అలాంగ్ విత్ దట్ ఈ రోజు కొన్ని స్టాక్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మంచి బ్రేక్అవుట్స్ వచ్చినాయండి. మీరు పర్టికులర్ గా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ చూసుకుంటే మంచి బ్రేక్అవుట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ వన్ హిందుస్థాన్ పెట్రోలియం ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చింది. స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. సో హిందుస్థాన్ పెట్రోలియం మనకి రీసెంట్ స్వింగ్స్ మనకి బ్రేక్ చేస్తుందండి క్లియర్ గా. అండ్ ఈవెన్ వాల్యూమ్ కూడా హై వాల్యూమ్ ఉంది. సో నాట్ ఓన్లీ పర్టికులర్ స్టాక్ కాదు, ఓవరాల్ సెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ గా ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అండ్ దీంతో పాటు ఇది కూడా అంత సిమిలర్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి. సో మనకి రీసెంట్ స్వింగ్స్ రీసెంట్ రెసిస్టెన్స్ మొత్తం బ్రేక్ చేస్తున్నాయి. మీరు ఓవరాల్ చూసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ అండ్ రీసెంట్ గా చూసుకున్న వాల్యూమ్ చాలా హై స్పైక్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి బ్యాక్ టు బ్యాక్ 2 days మంచి మూవ్మెంట్ వచ్చింది. ఈవెన్ ఈ కరెంట్ ప్రైస్ దగ్గర ఎంటర్ అయినా లేదంటే కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంటర్ అయినా మీకు ఓకే. బట్ ఓవరాల్ గా స్వింగ్ ట్రేడింగ్ అయితే మంచి ఫ్రెష్ స్వింగ్స్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ 2 stocks ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పాలీక్యాబ్ అండి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్అవుట్ అండ్ వాల్యూమ్ మేబీ అంత హై వాల్యూమ్ లేకపోవచ్చు, బట్ స్వింగ్ బ్రేక్అవుట్ బట్టి ఒకసారి కన్సిడర్ చేసుకుని అనాలిసిస్ చేసుకుంటే బెటర్. ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ స్ట్రక్చర్ కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి పాలీక్యాబ్. సో ఈ 3 stocks తో పాటు మీరు ఏదన్నా ఇంకా కొంచెం సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఎలాగో ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో డిఫెన్స్ స్టాక్స్ మీద ఎక్కువ మొమెంటం వస్తుంది. పర్టికులర్ గా భారత్ డైనమిక్స్ కానీ
హెచ్ఏఎల్ ఈ రెండు కూడా లైక్ ఫ్రెష్ మూమెంట్స్ అండ్ ఫ్రెష్ బ్రేక్అవుట్స్ ఇస్తున్నాయి. అవి కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. భారత్ డైనమిక్స్ డిఫెన్స్ రిలేటెడ్, ఇది కూడా రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది, ఈ కన్సల్టేషన్ బ్రేక్ చేయడానికి. సో వన్స్ బ్రేక్అవుట్ బట్టి వెళ్ళొచ్చు అండ్ ఇవి ఈవెన్ హై వాల్యూమ్స్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ టైం పీరియడ్ లో మీరు డిఫెన్స్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, అంటే ఫర్ టెంపరీ మొమెంటం కోసం. అండ్ ఈవెన్ యూ కెన్ లుక్ ఫర్ హెచ్ఏఎల్ ఆల్సో. సేమ్ సెటప్, రీసెంట్ స్వింగ్ బ్రేక్ చేస్తుంది, ప్రెసెంట్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఈ కన్సల్టేషన్ ఫేజ్ బ్రేక్అవుట్ బట్టి వెళ్ళొచ్చు. బట్ ఈ మూమెంట్ లో వాల్యూమ్స్ కూడా రైజ్ అయినాయి కాబట్టి సో ఈ 2 స్టాక్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి, మంచి మూమెంటం వస్తే వాటి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గెస్ ఫర్ టుమారో. ఇఫ్ ఇన్ కేస్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినా, ఈ అనాలిసిస్ లో మీరు ఏదైనా నేర్చుకున్నా, మీ జెన్యున్ గా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.